హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ చూడండి, మా ఆయన మటన్ కర్రీ చేస్తున్నాడు. ఎటుగాని టైంలో మటన్ తెచ్చిండని ఆయనే వండవన్నాను కాబట్టి కోపడకుండానే వండుతున్నాడు. వర్షం కూడా పడుతుంది బయట. ఆయిల్ మగ్గంగానే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చిన. ఇక ఆయన వండుతున్నాడు. నాకు ఎటుగాని టైంలో మటన్ తెస్తే ఏది తెచ్చినా నాకు వండాలంటే చివరకు పుట్టుద్ది. అయితే ఉల్లిపాయలు వేస్తున్నాడు. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చా, వేస్తున్నాడు కొద్దిగా. ఇలాంటి అసలు నేను ఇలా చేయను అంటే ఆయన ఏమి కోబ్బడాడు. ఆయనే చేసుకుంటాడు, నేను చేసుకుంటలే అంటాడు. ఆయన స్టైల్లో చేస్తున్నాడు. నేను పక్క నుండి చెప్తానంటే కూడా వినట్లేడు. నువ్వు కాముకుంటూ నేను చేస్తా అంటున్నాడు. నేను చేస్తా, నువ్వు చూడంటున్నాడు. ఇంక నేను ఏదన్నా హెల్ప్ చేస్తున్నా కూడా వద్దు అంటాడు. కానీ నేనే ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇచ్చిన. అవి కూడా వద్దన్నాడు. కట్ చేయొద్దు, నేను కట్ చేసుకుంటా అన్నాడు. అయినా నేనే కట్ చేసి ఇచ్చా. కానీ మా ఆయనకు అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి ఏదైనా సరే. నాకెంత నిదానంగా అయినా పర్వాలేదు, కానీ ఆయనకైతే ఫాస్ట్గా అయిపోవాలి. ఒక అరగంటలో వంట చేసేసాడు. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే సాల్ట్ వేసుకోవాలంట. అల్లం పేస్ట్ అయితే అసలు షాపులు తీసుకున్నది అయితే అస్సలు ఇవ్వనియడు. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు ఇవ్వాలి. నేనైతే ఆల్రెడీ నూరు ఉంచాను. ఫస్టే పసుపు వేసుకోవాలంట. ఫస్టే వేస్తున్నాడు పసుపు. ఇయనే కాదు, ఈ స్వీట్లు అవి కూడా బాగా చేస్తాడు. కానీ నాకు నేర్పి అంటే నేర్పియడు. ఊరికి కలబెడుతూనే ఉంటాడు. మటన్ అది ఎన్ని వేసేసాడుగా. ఇగో మటన్ని కుక్కర్లో ఉడకబెట్టాలంట. నేనైతే డైరెక్ట్గా పచ్చిదే వేస్తా. ఆయన అయితే ఉడకబెట్టేస్తాడు మటను. బాయిల్ చేసేస్తే చాలా తొందరగా ఉరుకుద్ది. కర్రీ గ్రేవీ కూడా మంచిగా వస్తుందంట. అందుకని ఆయన ఎప్పుడైనా మటన్ ఉడకబెట్టేస్తాడు. ఊరికే కలబెడుతూనే ఉంటాడు. ఎందుకు కలబెడుతున్నావు అంటే నీకు తెలియదు ఊరుకో అంటున్నాడు. ఇప్పుడు మటన్ వేసేసాడు. మటన్ వేసి మళ్ళీ కలబెడుతున్నాడు. వీడియో తీసేది నేనే. చూడండి ఎట్ట కలబెడుతున్నాడు ఊరికే. ఇప్పుడు వేస్తున్నాడు పైసెస్ అన్నీ. ఏమో మొత్తం అయ్యే ముందే వేస్తాడు మా ఆయన. ఎందుకో ధనియాల పొడి ఇప్పుడు వేస్తున్నాడు. చిన్న డబ్బాగా తీయటం రావట్లేదు. నేను తీసి ఇస్తా అంటే వద్దన్నాడు. ఇంకా ఆయన ఇష్టం అనుకున్నది లేసా. మళ్ళీ వేస్తున్నాడు రాక ఇందాక. గరం మసాలా పైసలు తక్కువ ఉందని మళ్ళీ వేసాడు. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తాడు. ఊరికి కలబెడుతూనే ఉంటాడు. తేపకు కలబెడతాడు కూర వండాలంటే. కారపొడి ఇదైతే మైకో కారం తక్కువ వేయని చెప్తూనే ఉన్నాను. నాకు తెలుసులే అని వేస్తున్నాడు. మళ్ళీ కలబెడతాను, చూసారా అండి. ఇంతే, ఊరికి అయ్యిందాక కలబెడుతూనే ఉంటాడు. తేపకు 10 సార్లు కలబెట్టాడు కూర అయ్యేదాకా.
ఈ మసాలా వేసినాక కొద్దిగా పచ్చి వాసన పోయినాక ఇందాక మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేయాలి అంట. ఇందాక సాల్ట్ వేసాడు కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని సాల్ట్ వేస్తున్నాడు. ఇప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి కలబెట్టాలి కర్రీని. తగినంత సాల్ట్ వేసుకొని కలబెట్టాలి. మనం చేసిన వంట కానీ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అయితే మిస్ అవ్వకండి, కామెంట్ చేయండి. లాస్ట్ కొత్తిమీర వేయాలి. కర్రీ అయితే అయిపోయింది. నేనైతే అలా చేతులతో ఉంచేస్తాను కొత్తిమీర. మా ఆయనకు అలా కాదు, సన్నగా తరిగి ఉండాలి, లేకపోతే క్లాస్ బీకుతాడు. సన్నగా తరిగి ఇచ్చాను. ఎప్పుడైనా సరే నాకు చిరాకు ఉంది, నాకు వంట చేయ బుద్ధి కావట్లేదని, పని చేయ బుద్ధి కావట్లేదు అంటే కూడా కోపపడడు, చేస్తాడు, చిరాకు పడకుండా చేస్తాడు. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.